వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం అతి దగ్గరలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిసెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటర్ జాబితా మరోసారి సవరణకు ఎస్ఈసి షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే అంటే ఇవాళ నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. ఇవాళ ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ, 21న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక రాష్ట్రంలో డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అదే నెలాఖరులోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రిమండలి నిర్ణయం నేపథ్యంలో ఈ ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 42% బీసీల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసినటువంటి విషయం తెలిసిందే. సో కోర్టుకు వెళ్ళారు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. సో 2 చోట్ల కూడా నిరుత్సాహమే కనిపించింది. రిజర్వేషన్లో 50% దాటకూడదు అని చాలా క్లియర్గా తీర్పులు ఉన్నాయి కాబట్టి, ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళటమే మేలు, ఇంకా లేట్ చేస్తే అసలుకే మోసం వస్తున్నటువంటి ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. 42% అనేది పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. మరోవైపు మార్చిలోపే ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు, స్థానిక సంస్థలకు వచ్చేటువంటి నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. ఏదైనా సరే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కావచ్చు, మొత్తం మార్చి 2026 కల్లా పూర్తి చేస్తేనే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది, గ్రామాలకు నిధులు వెళ్ళే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఆ నిధులు రాబట్టేందుకోసమైనా సరే హుటాహుటిన వేగంగా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు కూడా పూర్తి చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం ఓటర్ల సవరణ ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇదొక గ్రామాల్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని చెప్పి కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తూ ఉన్నారు. సర్పంచులుగా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ఇది ఆలస్యం అవుతుండడంతో కొంత నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. సరే, ఈ రిజర్వేషన్ల అంశం కోసం ప్రభుత్వం వెయిట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు పార్టీ పరంగా వెళదాం అన్నటువంటి ఉద్దేశంతో హుటాహుటిన వేగంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికలతో గ్రామాల్లో ఒక కొత్త జోష్ కనిపిస్తుందనటంలో ఏమాత్రం డౌట్ లేదు.